ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీతో భారత జట్టు బిజీగా ఉంది. హాట్ ఫేవరెట్గా ఆడుతోంది. అదే టైంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే చివరి ఐసీసీ మెగా టోర్నీ కావచ్చనే చర్చ జరుగుతోంది. కోహ్లీ సంగతి పక్కన పెడితే వన్డే కెరీర్పై రోహిత్ శర్మ నిర్ణయం తీసుకోవడం ఖాయమని కథనాలు వస్తున్నాయి. అయితే హిట్ మ్యాన్ వన్డేలకు దూరమైతే భారత జట్టును నడిపించేది ఎవరు అనేది హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం టీమిండియాకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లోనూ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఓపెనర్ గాను ఆడుతున్నాడు. రోహిత్ శర్మ రిటైర్ అయితే ఒక ఓపెనింగ్ స్లాట్లో శుభ్మన్ ఎలాగూ ఉంటాడు. మరో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ బరిలో దిగొచ్చు. అయితే ఫ్యూచర్లో కెప్టెన్సీని దృష్టిలో పెట్టుకునే శుభ్మన్ గిల్ కు వైస్ కెప్టెన్సీని అప్పగించారని కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప మాత్రం మరోలా స్పందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టును నడిపించేది శ్రేయస్ అయ్యరే అని అన్నాడు. తర్వాతి కెప్టెన్ అయ్యరే అని తాను నమ్ముతున్నానన్నాడు. నిజానికి గతంలో శ్రేయస్ కెప్టెన్ మెటీరియల్ గా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లోనూ నిరూపించుకున్నాడు. గత సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ను విజేతగా నిలబెట్టాడు. ప్రస్తుతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో బాండింగ్ కూడా బాగుంది. కూల్ గా నిర్ణయాలు తీసుకుంటూ ఒత్తిడిని అధిగమిస్తాడనే పేరుంది. అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అయ్యర్ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. కాకపోతే గాయాలు వెంటాడాయి. ఓ దశలో జట్టుకు గెస్ట్ ప్లేయర్ గా మారాడు. గతేడాది దేశవాళీ క్రికెట్ మ్యాచ్లకు దూరంగా ఉండి బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ను కోల్పోయాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ కెరీర్ ఖతమైనట్టేనని చర్చ జరిగింది. కానీ అయ్యర్ మాత్రం తనను తాను నమ్మాడు. దేశవాళీ టోర్నీల్లో బరిలోకి దిగి ఆకట్టుకున్నాడు. మళ్లీ టీమిండియా తలుపు తట్టాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో అవకాశం దక్కించుకున్నాడు. 3 మ్యాచ్ల్లోనూ రాణించాడు. నిలకడగా పరుగులు సాధించాడు. తొలి మ్యాచ్కు కోహ్లీ దూరంగా ఉండడం వల్లే అయ్యర్కు అవకాశం దొరికింది. అలా దొరికిన అవకాశాన్ని శ్రేయస్ వినియోగించుకున్నాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అయ్యర్పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు టెస్ట్ జట్టుకు తర్వాతి కెప్టెన్ ఎవరన్నది కూడా ఆసక్తి రేపుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ అందుబాటులో లేని మ్యాచ్ల్లో బుమ్రానే కెప్టెన్ గా వ్యవహరించాడు. తొలి మ్యాచ్తో పాటు ఆఖరి మ్యాచ్లోనూ జట్టును నడిపించాడు. బుమ్రానే తర్వాతి కెప్టెన్ అని చర్చ జరుగుతోంది. కానీ రేసులో పంత్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ పేర్లు కూడా ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి.